సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ జస్ట్ ఇన్ ఆర్థోపెడిక్స్ అంటే మీరు దీంట్లోనే కాదు, మల్టిపుల్ బ్రాంచెస్లో. సో ఇప్పుడు సరే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చెయ్యి విరిగిందని అనుకుందాం, ఆర్ కాలు ఎముక ఇరిగిందని అనుకుందాం. విరిగినప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ ద మజిల్ ఫోర్సెస్ ఆ ఎముక పక్కన జరిగిపోతుంది. సర్జరీ కానీ ఆర్ ఒకసారి పట్టి కానీ ఎప్పుడు పెడతాము, ఇప్పుడు ఇరిగింది మంచి పొజిషన్లో ఉందనుకోండి, అదే మెయింటైన్ కావడానికి ప్లాస్టర్ కానీ అలాంటివి పెడతాం. ఎక్కడైతే పక్కన జరిగిపోయిందో అలాంటప్పుడు సర్జరీ చేసి దాన్ని సరైన పొజిషన్లో పెడతాం, సో దట్ అది రేపు హీల్ అయినప్పుడు సరిగ్గా హీల్ అవ్వడానికి. నా ఈ హీలింగ్ ప్రాసెస్లో అంతా కూడా మనకేమవుతుంది, రెస్ట్లో ఉంటారు. సో అలాంటప్పుడు అక్కడ మజిల్ వీక్ అవ్వడము, రెండోది ఆ జాయింట్ స్టిఫ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఫిజియోథెరపీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు గెట్ అవర్ ఫంక్షన్స్ బ్యాక్. రేపు సరే ఫ్రాక్చర్ అయితే హీల్ అవుతుంది, కానీ మజిల్ స్ట్రెంత్ కానీ జాయింట్ స్టిఫ్నెస్ వీక్ అయిపోవడము, ఆ జాయింట్ స్టిఫ్ అయిపోయింది అనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్, మళ్ళీ ఇబ్బంది అవుతారు. సో అందుకే ఈ ఫిజియోథెరపీ మూమెంట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక ట్రైన్ అండర్ సూపర్విజన్లో చేపిస్తారు, సో దట్ మీరు హీలింగ్ అనేదే కాకుండా టుమారో యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ యాక్టివిటీస్. సింపుల్గా చెప్పాలంటే ఇది వంట వండినట్టయితే అది వడ్డీయడం లాంటిది, రెండు ఇంపార్టెంటే. సో దాన్ని రిపేర్ చేయడము ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం మీ ప్రోగ్రెస్, మీ ఫంక్షన్ని వెనక్కి తేవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్.